శ్రీమద్భగవద్గీతలో శ్రీమద్భగవద్గీత భాష్యం విద్యోధ్యాయ చెప్పకుండా లక్షణ చేత చెప్పడం ఎందుకు? లక్షణ ఆశ్రయించడం అగతికదికి మరొక మార్గం లేకపోతే చేయవలసిన పని కదా. అట్టే శీతోష్ణ సుఖ దుఃఖ అనేదానికి శీతోష్ణ రూపాలైన సుఖదుఖాలను ఇచ్చేవి అనే అర్థం చెప్పడం కూడా ఆయుక్తమే. శీతోష్ణాల కార్యాలైన సుఖదుఖాలు శీతోష్ణాలు ఎలా అవుతాయి? యథాసఖ్యంగా తీసుకుని శీతం సుఖ హేతువును, ఉష్ణం దుఃఖ హేతువు అని చెప్పడం కుదరదు. శీతం కూడా హేమంతులను దుఃఖహేతువు అవుతుంది, ఉష్ణం సుఖహేతువు అవుతుంది కదా. భాష్యం శీతోష్ణాదీనం సహతః కిం సౌత్ ఇతి శృణు యం హి వ్యదయంతే పురుషం పురుష శబ్దస సమదుఃఖసుఖం ధీరం కో ముత త్వాయ కల్పతే. యం హి పురుషం సమదుఃఖసుఖం సమే దుఃఖసుఖే యస్యంతం సమదుఃఖసుఖం సుఖదుఃఖప్రాప్తౌ హర్షవిషాదరహితం ధీరం హేమంతం న వ్యదయంతి న చాలయంతి నిత్యర్థధర్మానాద్ ఏతే యథోకా శీతోషాదయః ఇత్యర్థం. ననిష్ఠః ద్వంద్వసహిష్ణుః అమృతత్వాయ మోక్షాయ కల్పితే సమర్థ భవతి. బాలనందిని శీతోష్ణాలను సహించే వారికి ఏమి అవుతుందో వినుము. ప్ర ఆ యం హితే పురుషశర్షభ పురుషులలో శ్రేష్ఠుడా ఏతే ఇవి సమదుఃఖ సుఖం సమమైన సుఖదుఃఖాల గల ధీరం బుద్ధిమంతుడైన యం పురుషం న వ్యదయంతి బాధించావో సహ అతడు అమృతత్వాయ మోక్షానికి కల్పతే అర్హుడవుతాడు. యా హేతి సుఖదుఃఖాలను ఎవడు సమంగా చూస్తాడో, సుఖం వచ్చినప్పుడు హర్షాన్ని, దుఃఖం వచ్చినప్పుడు విషాదాన్ని పొందడో అతడు సమదుఃఖసుఖుడు. అట్టి బుద్ధిమంతుణ్ణి న వ్యదయంతి నిత్యమైన ఆత్మదర్శనం నుండి కదల్చజాలవు. ఏతే పైన చెప్పిన శీతోష్ణాదులు నిత్యాత్మ దర్శనంలో స్థిరంగా ఉండి ద్వంద్వాలను సహించేవాడు అమృతత్వానికి, మరణరహితానికి, మోక్షానికి సమర్థుడవుతాడు. ధైర్యవంతుడు తప్పనిసరిగా లేని దుఃఖాన్ని సుఖంగానే భావించేవాడు. తన వర్ణానికి తగిన యథార్థ కర్మను ఫలాభిసంధి లేకుండా చేసేవాడు అయిన ఏ పురుషుడిని ఆయుక్తాది కర్మలకు సంబంధించిన ఆయుధ ప్రహారం మొదలైన స్పర్శలు పరితాపం చేత చలింపచేయవో అతడే అమృతత్వానికి సాధించగలుగుతాడు. కానీ దుఃఖం సహించజాలని వంటివి వాడు సాధించజాలడు అని శ్రీరామానుజులు చెప్పినది ఆయుక్తం ఎందుచేత?